ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని గమనించినట్లయితే, ప్రియులారా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. మనం వాక్యాన్ని గమనించినట్లయితే, మనం ప్రతిరోజు నిద్ర లేవంగానే ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం అలవాటే. ఈ వాగ్దానాన్ని గమనిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ప్రతి సమస్యల్లో కూడా మనం దేవుని గ్రంథాన్ని తీసి చదువుకున్నట్లయితే మనకు ఎంతో తృప్తికరంగా ఉంటుందండి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి గమనించి చూడండి. మనం బాధలో ఉన్నాం కదా అని చెప్పి మనం ఆ తల పట్టుకొని తలనొప్పితో అల్లాడే కంటే బైబిల్ గ్రంథాన్ని తీసి మనం ఒక్కసారి చదువుకున్నామంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడే మనతో మాట్లాడుతున్నంత ప్రశాంతతగా ఉంటుందండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించునని దేవుడే మనతో మాట్లాడుతున్నాడండి. దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని మాటలు వింటూ ఉంటుంటే, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉంటే మన మనసులో భారమంతా దిగిపోతుందండి. మనకు మనసు ఎంతో తేలికపడుతుంది. మన సమస్యలన్నీ ఈ లోకంలో మనుషులకు చెప్పుకునే కంటే మన బాధ, మన సమస్య ఈ లోకంలో వాళ్ళు చెప్పుకున్న ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవరు ఉండరు. అదే దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో మోకరించి మనకున్న ప్రతి సమస్యను కూడా దేవునితో చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడండి. నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి మనం దేవుని సన్నిధి వైపు చూసేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. దేవుని మాటలు వినేవారిగా ఉండాలండి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని దేవుడు మనతో అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా గమనించి వాక్యానుసారంగా నడుచుకోవాలని ఆశిస్తున్నాను. ఆమేన్.